ఏది యునైటెడ్ ఫ్రంట్ ప్లస్ వీళ్ళెవరు ఎన్డీఏ 13 రోజుల పాలనలు, ఇట్లాంటి రకరకాల విచిత్రమైన వాతావరణాలు ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ ఎన్డీఏ అప్పుడు వాజ్పేయి వచ్చినప్పుడు ఈ సంస్కరణలు వేగవంతం చేసుకొచ్చాడు. దాని ఫలితం దేశంలో మౌలిక వసతుల కల్పన గాని, అభివృద్ధి పరుగులు గాని కనిపించినాయి. ఆ తర్వాత చూస్తే మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఆ స్పీడ్ని 1000 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తున్న దాన్ని 100 కిలోమీటర్ల స్పీడ్ కి తగ్గించి, స్పీడు ఆగిపోయిందని చెప్పను కానీ తగ్గిపోయింది. దాని ఫలితం మళ్ళీ దేశంలో ఓ పెద్ద సమస్య ఫేస్ చేసింది యువతరం. అంటే గ్యాప్ వచ్చేసింది, యువత పెరుగుతోంది, చదువుల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమో ఆశించినంత స్థాయిలో లేకపోవడం. స్వతంత్రం వచ్చాక మనకేమున్నాయి ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు. ఎంతమంది మనకు 30 కోట్లు ఉన్నాయంటే 3 లక్షలు ఉన్నాయంటే గొప్ప ఉద్యోగాలు. అట్లాంటిది ఇప్పుడు 120 కోట్ల జనాభా ఉన్నటువంటి చోట్ల ఒక 10 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రాష్ట్ర స్థాయిలోనూ, దేశ స్థాయిలోనూ, కార్పొరేషన్ స్థాయిలో, మున్సిపాలిటీల స్థాయిలోనూ ఉన్నాయి. కానీ వాటితో ఎట్లా సరిపోతుంది, మిగతా వాళ్ళు ఎట్లా బతకాలి? అలాంటప్పుడు ఈ వ్యాపారాలు తప్పించి మరొకటి ఉండేది కాదు. ఇప్పుడు ఇండస్ట్రీస్, ఈ సర్వీస్ సెక్టర్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ అందామా, హార్డ్వేర్ అందామా, ఇతరత్ర ఇవన్నీ వచ్చాక ఎదుగుదల అయితే స్పీడప్ అయింది, కానీ ఆశించిన స్పీడ్ రాలే. ఎందుకు అంటే విదేశీ కంపెనీలు ఇక్కడ ఆఫీసులు పెడితే చాలని రొమ్ములు దించుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. దాన్ని మోడీ కంప్లీట్ గా మార్చేశాడు. ఇప్పుడు భారతదేశంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది, అంటే మన రోడ్లు ఇదివరకు విదేశాలు వేసేవాడు,